ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కారణం ఏమంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతనే ఎస్సీ కులమత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు, మైనార్టీకి రాజ్యాధికారం లభించింది. ఆయన ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాడు, మార్గదర్శకంగా ప్రవర్తించాడు. కారణం ఏమంటే ఈ సంక్షేమ కార్యక్రమం అన్నింటికి కూడా నాంది పలికింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒకవైపున సమాజమే దేవాలయం, ప్రజలే దేవులుగా భావించి మంచి సుపరిపాలన అందించడమే కాకుండా తన పూర్వ సినీ రంగంలో కూడా అనేక రకమైన పాత్ర పోషించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి విశ్వవిఖ్యాత నటసార్వభౌమంగా పేరుగాంచాడు. రెండు రంగాల్లోనూ అనితర సాధ్యంగా చేసిన వ్యక్తి ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు లేడు. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ మహానుభావుని ఆశీస్సులు ప్రజలకంతా ఉండాలని, ఆయన ఏ లోకాన్ని ఉన్న చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన రాజకీయంలోకి ప్రవేశించిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ₹2 కేజీ బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఉండడానికి పక్కా ఇల్లు కానీ ఆయనతోనే ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు బాలికలకు విద్యాలయాలు ఉండాలి అని రెసిడెన్స్ స్కూల్స్ ఏర్పాటు చేసింది కూడా ఆయనే. అదేవిధంగా పట్వారీ వ్యవస్థను తొలగించేసి ప్రజలకు న్యాయం చేయడమే కాకుండా ఈ మండలాలు ఏర్పాటు చేయడంలో కూడా ప్రధానమైన పాత్ర వహించి, అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు జూన్ 4 తారీఖున రిజల్ట్ రాబోతుంది. టీడీపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రాబోతుంది? డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా గెలుస్తుంది, వేరే ఆలోచన లేదు. ఎన్ని సీట్లు? 125 ఉంటాయి. ఇది మంచి మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ ఉంటుంది. అలాగే ఎంపీ సీట్లు ఎన్ని? ఎంపీ 20 వరకు వస్తాయి, 20 వరకు వస్తాయి. అలాగే మీ పార్టీలో 2 మినిస్టర్ కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి అవకాశం ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఎంపీలకు.